నీతో జగడం అనవసరం. రేపటి సూర్యుడు అస్తమించేలోగా ఇద్దరిని పట్టుకుని కథం చేస్తా. చలో. పాపన్న రాయుళ్ళు అలాంటి వాడు కారు. నమస్తే హుజూర్. నమస్తే. అరే ఏమైంది నీకు? ఆ రాయుడు పాపన్న నా రాజ్యాన్ని ఆక్రమించినాయి, నాకు ద్రోహం చేసినాయి, నా బలగాన్నంతా నాశనం చేసినాయి. నాది కుడి భుజం ఆ వెల్లమదొర వెంగళరావుని కూడా చంపినాయి. బాధపడకు దిల్వర్ ఖాన్, నీకు అండగా నేను ఉంది. హుజూర్, వాళ్ళ అంతు నేను చూస్తాయి. నువ్వు ధైర్యంగా ఇక్కడే ఉండు. పాపన్న రాయుళ్ళని ఎదిరించు. రాణి సాహెబా, మీరు వెళ్ళండి. చలో.
బావా నాచారి పాపన్నా, ఏమైంది నాచారి? నువ్వు చేస్తున్న ఈ పవిత్ర యజ్ఞంలో నేను ఒక సమితిని అయినందుకు గర్వపడుతున్నాను. నీ భార్యను కావాలని కోరుకున్నాను. కనీసం నీ ఒడిలో ప్రాణాలు వదులుతున్నందుకు సంతోషపడుతున్నాను. పాపన్నా నాచారి నన్నేం చేయొద్దు, నీకు దండం పెడతా. రాయుడు గారు, నాకు పతుభిక్ష పెట్టండి. నన్నేం చేయకు, నీకు దండం పెడతా హుజూరని మీ నవాబుల కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో ఎంతమంది ప్రాధాయపడి ఉంటారో నీకు తెలుసా? ముజే మాఫ్ కరో. బ్రతకటం కోసం భారతదేశంలో కాలు మోపి మమ్మల్ని బానిసలుగా చేసి స్త్రీల మానాలతో మగవారి ప్రాణాలతో చెలగాటమాడారు. పంటలు లేకపోయినా పన్ను కట్టమని పేద ప్రజల రక్తం పీల్చారు. సమస్త భారత జాతిని మీ నుంచి విముక్తుల్ని చేయటానికే పాపన్న ఈ కార్తవరాయుడు కలిసి మీ పాలిటి సింహస్వప్నంగా అవతరించారు. సాటి స్త్రీ మనసును అర్థం చేసుకోగలను. రే పిరికి పొందా, నా సోదర సమానురాలైన ఒక హిందూ స్త్రీని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. అమ్మా భాగమతి, నువ్వు హాయిగా వెళ్ళిపోవచ్చు. నీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ధన్యురాల్ని. మంచిది సాబ్, చాలా సంతోషం. ఇక వెళ్తాం. మీరే రాజులు కండి. సిద్దిపేట కార్తవరాయనికి, సిద్దిపేట కార్తవరాయనికి, సిద్దిపేట కార్తవరాయనికి, సర్దార్ పాపన్నకి, సర్దార్ పాపన్నకి. మంత్రి గారు, చిత్తం ప్రభు. రేపు పాపన్నకు మా మిత్రులందరి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయండి. అలాగే ప్రభు, పదండి. అన్ని ఏర్పాట్లు చేస్తాను. సిద్దిపేట కార్తవరాయనికి, సర్దార్ పాపన్నకి జై. సిద్దిపేట కార్తవరాయనికి జై. సర్దార్ పాపన్నకి జై. సిద్దిపేట కార్తవరాయనికి జై. సర్దార్ పాపన్నకి జై. రాజగురువులకు ప్రణామం. విజయస్తు. రాయుడు పాపన్న ఆశ్రయులు కండి. పట్టాభిషేకానికి సమయం ఆసన్నమైంది రాయుడు గారు. కానివ్వండి. మంత్రి గారు, పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశారా? చేశాం స్వామి. కిరీటాన్ని తీసుకురండి. రాయుడు గారు, ఈ కిరీటాన్ని పాపన్నకు అలంకరించండి. పాపన్న, మీరిప్పుడు ప్రమాణం చేయాలి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావిస్తానని, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావిస్తానని, ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండేలా చూసుకుంటానని, ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండేలా ఈ చూసుకుంటానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఈ సభాముఖంగా ప్రజలకు హామీ ఇస్తున్నాను. సిద్దిపేట కార్తవరాయనికి, సర్దార్ పాపన్నకి. పాపన్న, ఇక ఈ రాజ్యం అంతా నీది. ప్రజలకు సుపరిపాలన అందించే బాధ్యత నీ పైన ఉంది. ప్రజాక్షేమమే మాకు కావలసినది. పాపన్న, ప్రజలు నీ పాలనలో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రజల కోరిక మేరకే పాలన సాగిస్తాను. ప్రియమిత్రమా, మహావీర, సిద్దిపేట కార్తవరాయుడా, నీ అండతోని నేను ఈ రాజ్యాన్ని గెలుచుకున్నాను. నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? అందుకే నా అర్ధరాజ్యాన్ని మీకిస్తున్నాను. పాపన్న, రాయుడు గారికి ఈ కిరీటాన్ని అలంకరించండి. అలాగే గురువుగారు. సర్దార్ పాపన్నకి, సిద్దిపేట కార్తవరాయనికి, సర్దార్ పాపన్నకి.
ముందు మనం రాజ్యాల పంపిణీ పూర్తి చేయాలి. అవును. ముందు సర్వాయమ్మతో రాజ్యాలు పంచడం ప్రారంభించండి. చెప్పండి. రాయుడు గారు, ఊరుగల్లు మాదిగ వెంకన్నకు అప్పగించండి. ధన్యుని ప్రభు. ఖానాపూర్ను దూదేకుల కాసింకి అప్పగించండి. శుక్రియా, ధన్యుణ్ణి. పాపన్న సిద్దిపేటను గొల్లకిష్టయ్యకి అప్పగించండి. ధన్యుణ్ణి ప్రభు. భువనగిరిని చాకలి చంద్రయ్యకి అప్పగించండి. దండాలు సర్దార్ పాపన్న. ధన్యుని ప్రభు. కిలాషాపురం ఉమ్మరి మల్లయ్యకి అప్పగించండి. ధన్యుని ప్రభు. కొలనుపాకను కమ్మరి లక్ష్మయ్యకి అప్పగించండి. రాయుడు గారు, సైన్యాధికారి పదవి భీముడికి అప్పగించండి. రాయుడు గారు, రాజ్యాల పంపిణీ పూర్తి అయినది. పర్వాయమ్మ, ఇంత మంచి కొడుకుని కన్నా నువ్వు ధన్యురాలవు. మీ అందరి సహకారంతోనే నా కొడుకు ఇంతవాడయ్యాడు. నాదొక చిన్న కోరిక. చెప్పండి. మాధవి, ఇలా రామ్మా. ముందు నుండి మీ పోరాటానికి సహకరించి తన కుటుంబాన్ని త్యాగం చేసిన వనిత మాధవీలతను మీరు పెళ్ళాడాలి. అలాగే. దండలు ఇటు. ఇదిగో తీసుకో పాపన. ఇదిగో మారే, మార్చుకోండి. రాజగురువులకు ప్రణామములు. గురువులకు నమస్కారం. విజయ తల్లి గారికి శిరసు ఉంచి ప్రణామాలు సర్వాయమ్మకి అర్పించుకుంటున్నాను. నమస్కారాలు. మిత్రులకు ప్రణామములు. రాయుడు గారికి నమస్కారాలు. మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ చారిత్రాత్మక చిత్రం తారల్లల్లారి